హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం డెర్మీ 5 క్రీమ్ గురించి తెలుసుకుందాం. డెర్మీ 5 క్రీమ్ యొక్క కాంపోజిషన్ మనం గమనించినట్లయితే దీనిలో క్లోబెటాజోల్ 0.05%, జెంటామైసిన్ 0.1%, క్లోట్రిమజోల్ 1%, ఐడోక్లోరో హైడ్రాక్సిటిన్ 1%, టోల్నాఫెట్ 1% ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డెర్మీ 5 యొక్క బ్రాండ్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డెర్మిగో 5 క్రీమ్, సెకండ్ వన్ వచ్చేసి డెర్మీ క్రీమ్, థర్డ్ వన్ వచ్చేసి డెకాడెమ్ కే క్రీమ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఎల్కోటో కేఎస్ క్రీమ్. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఉపయోగాలు ఇది అంటే డెర్మీ 5 క్రీమ్ అనేది యాంటీ బ్యాక్టీరియల్, ఇంకా యాంటీ ఫంగల్, ఇంకా స్టిరాయిడల్ కాంబినేషన్ గల క్రీమ్. ఈ డెర్మీ 5లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, స్టిరాయిడల్ కాంబినేషన్ గల క్రీమ్ ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి, ఇంకా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, ఈస్ట్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ డెర్మీ 5 క్రీమ్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చర్మంపై వచ్చే దద్దుర్లు, ర్యాషెస్, ఇంకా ఇచ్చింగ్, మనకి దురద అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, వాపు, ఇంకా అక్కడ మనం ఇచ్చింగ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా, వాపు, దాన్ని కూడా తగ్గించడానికి డెర్మీ 5 క్రీమ్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చర్మపు ముడతలలో వచ్చే క్యాండిడైటిస్ అంటారు కదా, క్యాండిడైసిస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే మనకి అండర్ ఆర్మ్స్లో, ఇంకా ఎక్కడైతే ఎక్కువ మనకి స్వెట్ వస్తుందో అక్కడ వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా క్రీమ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తామర ఇన్ఫెక్షన్స్ని, ఇంకా అథ్లెట్స్ ఫుట్, మనకి ఫింగర్కి గ్యాప్ అనేది ఎక్కువగా లేకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా, అది. ఇంకా మనకి ఎగ్జిమాని ట్రీట్మెంట్ చేయడానికి, ఎగ్జిమా వల్ల వచ్చే వాపుని ట్రీట్మెంట్ చేయడానికి, ఇంకా మనకి డెర్మటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి, డెర్మటైటిస్ వల్ల వచ్చే రెడ్నెస్, ఇంకా ఇచ్చి స్కిన్ని కూడా తగ్గిస్తుంది ఈ క్రీము. మనకి సోరియాసిస్, ఇంకా స్కేల్స్ అండ్ ఇచ్చి డ్రై ప్యాచెస్, స్కిన్ అనేది డ్రై అయ్యి ప్యాచెస్ లాగా ఊడిపోతుంది, అలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఇంకా స్వెట్ వల్ల వచ్చే ఇచ్చింగ్ని, ఇంకా ర్యాషెస్ని, మనకి రెడ్నెస్ని తగ్గించడానికి కూడా ఈ క్రీమ్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. హౌ టు అప్లై ది క్రీమ్. ఫస్ట్ క్లీన్ ద ఎఫెక్టెడ్ ఏరియా, మనకి ఎక్కడైతే గాయం ఉందో ఆ ప్లేస్ని క్లీన్ చేసి డ్రై చేయాలి. ఆరబెట్టిన తర్వాత అప్లై ద స్మాల్ అమౌంట్ ఆఫ్ క్రీమ్, కొంచెం తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 times a day, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉపయోగించవచ్చు. 4 weeks వరకు ఉపయోగించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆ ప్లేస్లో మనకి మంటగా అనిపించడం, వాపు అనిపించడం ఉంటుంది. ఈ క్రీమ్ని ఎలాంటి కండిషన్స్లో అప్లై చేయకూడదు చూద్దాం. మనకి ఎక్కువగా పగిలిన చర్మం పైన, అంటే బ్రోకెన్ స్కిన్ పైన అప్లై చేయకూడదు. ఇంకా మనకి గాయం పైన, ఓపెన్ వూండ్స్, పుండ్లు అంటారు కదా, పుండ్ల పైన ఉపయోగించకూడదు. ఇంకా మనకి కట్స్, ఎక్కడైనా మనకి కట్ అయినప్పుడు అలాంటి వాటిపైన కూడా ఈ క్రీమ్ని అప్లై చేయకూడదు. వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు, గర్భవతిగా ఉన్న వాళ్ళు, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ క్రీమ్ని ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.